ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి ప్రత్యేకంగా మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరున్న స్థలాల్లోనే మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు వందనాలు. గడిచిన నెలంతయు మమ్మల్ని కాపాడి మరొక నూతన మాసాన్ని మా జీవితాలకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను. ఎన్నో ప్రతికూలతల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మీరు మాతో ఉండి మా వెన్ను తట్టి మమ్మల్ని బలపరిచి సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. సంఘాన్ని బట్టి, మా యొక్క పట్టణాన్ని బట్టి, రాష్ట్రము దేశాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన కాపుదల భద్రతను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరే తోడుగుండి అధ్యక్షులుగా ఉండండి. అలాగే మా ప్రభువా, నీ పర సంబంధమైన ఆశీర్వాదాలు మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ సమయంలో పాస్టమ్ గారు వచ్చి మనల్ని పాటల్లో, స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి పాస్టమ్ గారిని ఆహ్వానిద్దాం. Bye.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనందరికి వచ్చిన పాట మన పాటల పుస్తకంలో నుంచి 10వ పాట పాడుతూ సాంగ్ నెంబర్ 10 ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి అందరము కలిసి ఏకీభవించి పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కలిసి పాడదాం. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాస్యించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాస్యించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా
కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం ఏకీభవించి పాడదామండి. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునై. నీవే మా రాజువయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంచెన వంతెన వరిగిన భారాన, పొసగక విసిరిన విసరే కెరటాన. వంచెన వంతెన వరిగిన భారాన, పొసగక విసరే కెరటాన విసరే కెరటాన. కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా యేసయ్యా. అందరము కలిసి రెండు చేతులు పైకెత్తుదామా? యెస్ లార్డ్, యేసయ్యా 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 యేసయ్యా. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి స్వరమెత్తి మన రెండు చేతులు పైకెత్తి యేసయ్యా అని స్వరమెత్తి బిగ్గరగా పలుకుదాం. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజు, ఆమేన్. నిన్నే నిన్నే నే కొలుతునై. స్వరమెత్తి బిగ్గరగా నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. ఆత్మీయులే నన్ను అవమానించ. అందరము కలిసి యేసయ్యా. అన్యులు నన్ను అవమానించారు ప్రభా, ఆత్మీయులు అపహాసించారు. నా అండవు నీవే, నా కొండవు నీవే అని స్వరమెత్తి పాడదాం. ఆమేన్. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను నా అండవు నీవే, అండ నీవైతివయ్యా. నా కొండ నీవే యేసయ్యా, నీవే అండ నీవైతివయ్యా. నా కొండ నీవే యేసయ్యా యేసయ్యా
చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా ఈ క్షణమే నీ ఆత్మతో నన్ను నింపుము తండ్రి అని స్వరమెత్తి యేసయ్యా నా అండవు నీవే, నా కొండవు నీవే అని పలుకుదాం. యేసయ్యా 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 యేసయ్యా. మన రెండు హస్తాలు పైకెత్తి నా దేవా, నా అండవు, నా కొండవు, నా దుర్గము నీవే, నా కోటవు, నా దాగు చోటువు నీవే అని స్వరమెత్తి దేవుని నామమును స్తుతించి మహింపరుద్దామా. యేసయ్యా 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 నిన్నే నిన్నేనే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. మా అండవు, మా కొండవు, మా దాగు చోటు నీవే తండ్రి. ప్రభా, మా దాగు చోటు నీవే, నీవే నీ ఆత్మతో మమ్మల్ని నింపుము తండ్రి. ఈ సమయంలో నేను స్తుతిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోనండి. ఎత్తిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. స్వరమెత్తి ఇంతవరకు నీ నామను స్తుతించిన ప్రతి నోటిని మీరు దర్శించండి. నీ ఆత్మాభిషేకముతో ప్రతి గృహమును నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. నీకు స్తోత్రములు స్తోత్రములు. అందరము ఏకస్వరముతో ఆయన నామను స్తుతిద్దామా? అందరము ఏకస్వరముతో బిగ్గరగా స్వరమెత్తి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతుల మీద ఆసీనుడగు వాడా, నీకు వందనాలు 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 వందనాలు. నీ మేఘము చేత మమ్మల్ని ఆవరించుచున్న దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం దేవా. నీకే 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 తండ్రి, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభా, ఇంతవరకు మా ప్రియులతో కలిసి నీ నామను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకుని నీ నామాన్ని ఏకీభవించి మహిమపరిచే భాగ్యం ఇచ్చిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మేమందరము నాయన నా వాక్కులు వినబోతూ ఉండగా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు మేము చేసిన స్తుతులపైన మా ఆశీర్వాదం మా దేవా, నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పటి వరకు మనం పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఎంతమంది దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించారు? అందరూ గట్టిగా చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తరాలు కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానిద్దాం. 47వ కీర్తన నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడిములు దేవునివి, ఆయన మహోన్నతుడాయెను. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. అందరూ కలిసి ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం. దేవుడు గడిచిన మాసమంతయు మనల్ని కాపాడి క్షేమాన్ని సమృద్ధిని అనుగ్రహించాడు, ఆరోగ్యాలు ఇచ్చాడు. దేవుడిచ్చిన
సమస్తాన్ని బట్టి, ఆయన చేసిన మేలును బట్టి సాక్ష్యాలు చెప్పాలనుకున్న వారు మీ సాక్ష్యాలు వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ మాకు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి మీ సాక్ష్యాలు మాతో షేర్ చేసుకోనండి. ప్రభు నామ మహిమార్థమై మీరు నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థించుకుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీరు మాతో ఉండి పాటలు ఆరాధనలోను ఆయన ఉత్తర ప్రత్యుత్తరాల్లో మమ్మల్ని నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు దేవా. నీ ప్రేమ కొరకే, మీ జాలి కొరకే, మీ కరుణ కొరకే మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇంతగా మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మా ప్రభు నాయనా తండ్రి, నీ దైవ వాక్కులు మేము ధ్యానిస్తుండగా నీ వాక్కులో ఉన్న సత్యాన్ని గ్రహించి నాయనా దాన్ని మా జీవితాలకు అన్వయించుకుని నాయనా మా నడవడిలో అనుసరించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారండి. నేను తలంచుచున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థిస్తున్నందుకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన నెలంతయు దేవుడు మనల్ని కాపాడి మరొక నూతనమైన నెలను అనుగ్రహించాడు. ఒకసారి 2 చేతుల పైకెత్తి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బాగున్నారు కదా? సంతోషంగా ఉన్నారు? ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఈ సమయంలో వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఒక చిన్న విషయం. మనం మరి కొన్ని వారాలు ఇలాగే ఆన్లైన్ సంఘ కార్యక్రమాలు నడిపించబోతున్నాం. కాబట్టి దీనిలో మీ అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి మనం కొద్ది కాలము ఇలాగే కొనసాగితే మన ఆరోగ్యాలకి, మన సంఘానికి, మన యొక్క రాష్ట్రానికి ఎంతో మంచిది. కాబట్టి ప్రభుత్వ నిబంధనలు, నియమాలను బట్టి అలాగే మన ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సంఘ కార్యక్రమాలు మరి కొన్ని వారాలు ఆన్లైన్ కార్యక్రమాలుగా నడిపించడం జరుగుతుంది. మీరందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుకొనుటకు నీవు నిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. రాయబడిన వాక్య భాగంలో పరిశుద్ధుడైన భక్త పౌలు ఈ రీతిగా యవనస్తుడైన తిమోతికి తన మాటలు హెచ్చరిక రూపంలో తెలియజేస్తున్నాడు. దైవజనుడా అని భక్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతిని పిలుస్తున్నాడు. దైవజనుడా అని సంబోధిస్తున్నాడు అనంటే అతడు ఎంత విలువైన వాడు, ఎంత గొప్పవాడు. లేకపోతే ఒక విధంగా మనం మాట్లాడాలి అనంటే ఈ దేవుని స్థానంలో నీవు ఉన్నావు, దేవుని యొక్క పనిని నీవు జరిగిస్తున్నావు, నీవు యథార్థంగా నీతిగా ఉండాలి అని చెప్పి ఈ భక్త పౌలు తిమోతికి గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో దైవజనుడని మొట్టమొదటిసారి మోషే భక్తుడు పిలువబడ్డాడు. వాక్య భాగాన్ని మనం అనుసరించి చూస్తే పాత నిబంధన కాలములో అనేక మంది ప్రవక్తలు దైవజనులుగా పరిగణించబడినట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ కొత్త నిబంధన యుగములో యేసు రక్తముతో కొనబడి, యేసు రక్తముతో కడగబడి ఆయన సంఘాన్ని కాయుటకు దేవుని చేత పంపబడిన వ్యక్తే దైవజనుడు అని బిరుదు కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తినే పౌలు దైవజనుడా అని సంబోధిస్తున్నాడు. సువార్త పరిచర్యలో సంఘ కాపరికి ఇచ్చిన బిరుదులన్నిటిలోకెల్లా అతి ప్రాముఖ్యమైన గొప్ప బిరుదు ఏదంటే దైవజనుడు అనే బిరుదు. కాబట్టి దైవజనుడు అన్నప్పుడు దైవజనుడు ఎలా ఉండాలో ఆ విషయాలు కూడా
ఈ యొక్క పరిశుద్ధుడైన పౌలు మనకి తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో దైవజనుల గురించి, దైవజనులు గొప్పతనం గురించి, దైవజనులు ఎలాంటి వారో, ఏ పనులు చేస్తారో, వారి శ్రేష్టత విశిష్టత ఏంటో కొంతమంది మనుషులు, కొంతమంది వ్యక్తులు కొన్ని సాక్ష్యాలు చెప్పారు. వాటిని మీకు పరిచయం చేయాలని ఈ ఉదయ సమయంలో ఆశిస్తున్నాను. లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనములో సంసోను తల్లి అతని పెనిమిటి మనోహతో ఒక మాట చెబుతూ ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరంగా ఉండెను అని గొప్ప సాక్ష్యము ఈ తల్లి ఇస్తున్నట్లు మనం చూస్తాం. దైవజనుని గురించి ఇచ్చే సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యమో తెలుసా? ప్రియ సహోదరులారా, మనము దైవ జనాంగము, ఆయన రక్తములో కడగబడి ఆయన రక్తముతో కొనబడిన వ్యక్తులము, ఆయన పని చేసే వ్యక్తులము, ఆయన పరిచర్యలో పాల్గొనే వ్యక్తులము. కాబట్టి నేను చెప్పే ఈ మాటలు దైవ సేవలో ఉన్నవారే అని అనుకోవద్దు. మనందరికీ వర్తించే మాటలు ఇవి. దేవుని బిడ్డలుగా, దేవుని ప్రతినిధులుగా భూమి మీద ఉన్న, సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న నీవు నేను కూడా మనము దేవుని ప్రతిరూపాలుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ తల్లి, సంసోను తల్లి, ఆ దైవజనుడి గురించి సాక్ష్యం ఇచ్చిన రీతిగా లోకము నీ గురించి, నా గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. అలాంటి గుర్తింపు మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఈ లేఖన భాగంలో ఈ సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యము! ఈ సాక్ష్యము ఆమె జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆయన యొక్క జీవితము ఈ యొక్క తల్లిని ప్రభావితం చేసినట్లు వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. అలాగే 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో సౌలు యొక్క పనివాడు సమూయేలు ప్రవక్త గురించి ఒక సాక్ష్యం చెబుతాడు. ఆ సాక్ష్యం ఏమిటి అని అంటే, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అని పౌలుతో చెబుతాడు. ప్రియ సహోదరులు, ఎంత గొప్ప సాక్ష్యమో కదా! దేవుని బిడలైన వారికి, దైవజనులైన వారికి లోకములో ఉన్న మనుషులు ఇచ్చే సాక్ష్యము. అంటే ఏ పని, ఏ మాట అయితే చెప్తాడో ఆ మాట నెరవేర్చేవాడుగా, అవునంటే అవును, కాదంటే కాదనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు దైవజనుడు అని సౌలుకు ఒక పనివాడు సాక్ష్యం ఇస్తాడు. నీవు గుర్తెరుగుతున్నావా? నీ దైవజనుని విలువను నీవు తెలుసుకుంటున్నావా? ఒకసారి మీరు ఆలోచించేయండి. లేఖన భాగంలో మరొక సంగతి 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఏలియా ప్రవక్తను గురించి తానే సాక్ష్యమిస్తూ, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను, నీ 50 మందిని దహించును అని చెప్పి 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి 50 మందిని దహించును. దైవజనుడు బహు రోషము గలవాడు అన్న సంగతి ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. అంటే దైవజనుడి మాటకు దేవుడు ఎంతగా కార్యాన్ని జరిగించాడు ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇకపోతే మనం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక ఇల్లాలు ప్రవక్త అయిన ఎలీషా గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఏమిటా సాక్ష్యము అని అంటే, తన భర్తతో సంభాషిస్తే ఇలా అంటుంది, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ప్రియ సహోదరులారా, ఈ తల్లులు, ఈ వ్యక్తులు ఈ దైవజనుల గురించి ఎంత గొప్ప సాక్ష్యాన్ని చెబుతున్నారు, మీరు వింటున్నారు కదా. ప్రియ సహోదరులారా, దీనికి చక్కని సాక్ష్యం బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలే. కాబట్టి దైవజనుల గురించి ఇంత గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం కదా, లోకము నుండి, మనుషుల దగ్గర నుండి. అయితే దేవుని బిడ్డలుగా పిలువబడిన మనము లోకము నుండి ఎలాంటి సాక్ష్యాన్ని పొందుతున్నాం? ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? రోషము కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు ఏ మాట చెబుతాడో ఆ మాటను అతడు నెరవేరుస్తాడు, దేవుడు జరిగిస్తాడు అని ఇలాంటి సాక్ష్యాలు పొందిన దైవజనుల గురించి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము అపోస్తులైన యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను గురించి సాక్ష్యం ఇస్తూ, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు అని యోహాను గురించి ఈ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని దగ్గర నుండి
పంపబడిన మనుషుడు. అవును కదా, దైవజనుడు అంటే దేవుని మాటను తన మాట దేవుని మాటగా అతడు ప్రకటిస్తూ ఉంటాడు. దైవ చిత్తం ఏంటో, దేవుని పట్ల దేవుడు మనుషుల పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఈ దైవజనుడు, దైవ సేవకులు మనకు తెలియజేస్తూ ఉంటారు. అలాంటి వారి మాట మనం వినడం మంచిది కదా. అలాగే దేవుని బిడ్డలుగా పిలువబడి ఆయన రక్తంలో కడగబడిన మనము, దైవ జనాంగం, మనము ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం లోకములో, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం సంఘంలో. మన సాక్ష్యము దేవుడు మెచ్చుకునేదిగా ఉన్నదా, ప్రజలు ప్రశంసించేదిగా ఉన్నదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనము మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవునికి అవిధేయుడై సింహం చేత చీల్చబడి చంపబడిన యోధా దేశము నుండి బేతేలుకు వెళ్ళిన ఒక దైవజనుడు గురించి రాయబడింది. ఆ దైవజనుడు వలె మనం ఉండకూడదు అని మనము హెచ్చరించబడుతున్నాం. ఎందుకంటే సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. కాబట్టి సింహం చేత చేల్చబడి చంపబడిన బేతేలుకు వచ్చిన ఈ ప్రవక్తలాగా, ఈ దైవజనుడిలాగా మనం ఉండకూడదు. కానీ మనం పైన చెప్పుకున్నాం కదా, ఆ ముందు చెప్పుకున్న ఆ దైవ సేవకుల వల్ల మనం మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించవలసిన వారమైనాం. అందుకని భక్తుడైన పౌలు సాతాను చిక్కుల నుండి మనం దూరంగా ఉండాలి, దైవజనుడా నీవైతే అని భక్తుడైన తిమోతితో, పాస్టర్ అయిన తిమోతితో ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు, తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దైవజనులైన మనము, అలాగే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న నీవు నేను, దేవుని సంఘమని పిలువబడుతున్న నీవు నేను ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు వరకు ఈ దైవజనుల గురించి మనుషులు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పబోయే దైవజనుల గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయాన్ని మొదటి వచనాలు మనము చదువుకున్నట్లయితే, ఆ దైవజనుడు మోషే అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ దైవజనుడి విషయంలో దేవుడు జోక్యం చేసుకుని తన సోదరుడు తన విషయంలో తనకి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడే జోక్యం చేసుకుని వారిని గద్దించి హెచ్చరించి ఆ దైవజనుడి గురించి ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆ దైవజనుల్లో దాగి ఉన్న 3 నిగూఢమైన సత్యాలు ఈనాడు మన జీవితాలకు, ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగకరంగా మారుతాయని ఆశిస్తూ ఈ మాటలు నేను మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. మొదటిగా ఈ 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుంటే, సంఖ్యాకాండము, అతడు దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగినవాడు. దైవజనుడు దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగినవాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టలేడని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. రే సహోదరులరా, దైవజనుడు అంటే దేవుని ఎరిగినవాడు, దేవుని ముఖాముఖిగా ఎరిగినవాడు, దేవుని స్వరూపాన్ని నిదానించి చూచినవాడు ఈ దైవజనుడు. కాబట్టి ప్రియ సహోదరులరా, అలాంటి దైవజనుడిని ఆ విషయంలో మీరు విరోధంగా మాట్లాడవద్దు. మీరు ఆ దైవజనుడి విషయంలో ఎందుకు భయపడలేదు అని తన సోదరుని దేవుడు గద్దించినట్లు దైవ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగే అనుభవంలోనికి రావాలి. దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించే అనుభవంలోనికి మనం నడవలసిన వారమై ఉన్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనం ప్రకారము ప్రతి దైవజనుడు దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన వాడై ఉండాలి. ప్రతి దేవుని బిడ్డ ఏం చేయాలి? దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగి ఉండాలి. వాక్య భాగంలో అనేక సంగతులు మనం చదువుతాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అని భక్తుడు మనకు తెలియజేస్తాడు. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. కాబట్టి నీవు ఎరిగినవాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన దేవుణ్ణి మనం నమ్మి ఉన్నట్లయితే మనం దేనికి సిగ్గుపడాల్సిన పని లేనే లేదు. అవమానాలు, అపకీర్తి, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ మనం దేనికి వెరవనవసరం లేదు, దేనికి భయపడాల్సిన పని లేదు. వాక్య భాగం దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం మనకు తెలియజేసే ఒక సత్యం ఏమిటంటే, దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ అనుభవం, ఇలాంటి గొప్ప అనుభవం మన జీవితాల్లో లేకపోతే
దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేం, దేవుని కొరకు గొప్పగాను కూడా మనం బ్రతకలేం. కాబట్టి ఈ దైవ సేవకుని గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం చెబుతున్నాడు. ఇతడు నన్ను ముఖాముఖిగా ఎరిగినవాడు. ఈరోజు నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? ఈరోజు దేవుడు నీ గురించి మాట్లాడగలడా? ఈమె నా బిడ్డ, నా కుమార్తె, నా కొడుకు, నా కూతురు అని చెప్పి దేవుడు భుజం తట్టి నా కొడుకు, నా బిడ్డ అని చెప్పి ఆయన గర్వంగా చెప్పగలడా? ఇతడు నన్ను రోజు చూస్తున్నాడు, ముఖాముఖిగా నన్ను ఎరిగిన వ్యక్తి అని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? అలాంటి జీవిత వైఖరి నీకుందా? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఆ వైఖరి లేకపోతే ఇప్పుడే ఎందుకు ఆ వైఖరిని అలవర్చుకోకూడదు? ఇప్పుడే ఎందుకు అలాంటి నడిపింపులోనికి మనం రాకూడదు? పరిశుద్ధాత్మదేవా, నీవు నాకు సహాయం చేయి అని మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రియ సహోదరులారా, దేవుని దగ్గర నుంచి మనం మంచి సాక్ష్యాన్ని పొందాలి. ప్రజల దగ్గర నుంచి సాక్ష్యం ప్రశంసలే కాదు, కానీ దేవుని దగ్గర నుంచి కూడా మనము మంచి సాక్ష్యాన్ని, ప్రశంసల్ని పొందవలసిన వారమైన. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ దైవజనుడు గురించి దేవుడిచ్చే రెండవ సాక్ష్యం ఏంటంటే, భూ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. దైవజనుడు సాత్వికుడుగా ఉండడం ప్రముఖమైన లక్షణం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును అని చెప్తాడు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును. శిష్యత్వపు కాడికి ఇరువైపుల సాత్వికము, దీన మనస్సు కలిగి ఉండి ఇటు పరలోకాన్ని అటు భూలోకాన్ని స్వతంత్రించుకుని మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-5 వచనాల్లో ఉన్న వాగ్దానము మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరులారా, దీన మనస్సు అలాగే సాత్వికము, ఈ రెండు కాళ్ళు మనం ఇలా మోస్తూ బ్యాలెన్స్గా మనం ముందుకు సాగాలి. మన కోపాలు లేవు, ఆవేశాలు లేవు, లేకపోతే ఇంకోటి లేదు అనడానికి వీలు లేదు. దేవుని బిడ్డలైన మనకి ఏముండాలంటే దీన మనసు, తగ్గింపు మనసు, సాత్వికము ఉండాలి. అలాగని చెప్పి కొట్టడానికి బలము లేదని, లేకపోతే గద్దించడానికి చేత కాదని, లేకపోతే సత్తా లేదు అని కాదు. మనకు అన్నీ ఉన్నప్పటికీ దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని జనాంగముగా, సంఘముగా పిలువబడుతున్న నీవు నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే సాత్వికుడు. భూ ప్రజలందరిలో ఈ దైవజనుడు సాత్వికుడు. నీ గురించి దేవుడు ఇలాంటి సాక్ష్యాన్ని చెప్పగలడా? వాక్యాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి, ఆయన అధికారాన్ని విధేయతతో అంగీకరించి నిస్వార్థంగా భక్తిహీనమైన ఆశలు లేకుండా మోషే తన సాత్వికతను కనపరిచినట్లు దైవ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఉదయ సమయంలో మనం ఎంత సాత్వికులుగా ఉంటున్నాం, ఎంత దీన మనసు కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆయన యొద్ద మనం నేర్చుకోవాల్సిన వారమైనా, ఆయన దగ్గర, ఆయన పాఠశాలలో మనము ఈ యొక్క విద్యను అభ్యసించవలసిన వారమైనా. కాబట్టి సాత్వికము, దీన మనస్సు మనకి చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం చెప్పి మరొక సంగతి ఏంటో తెలుసా? దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియ సహోదరులారా, ఈ దైవజనుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము మనకు చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి నిన్ను నన్ను నియమించాడు. ఆయన సంఘములో పాస్టర్ గారు ఒకరే, దైవ సేవకులు ఒకరే అని అనుకోవద్దు. నీవు నేను మన అందరం ఉన్నాం. అది ఆయన సంఘం, ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘం. దానిలో మన ప్రమేయం ఉంది, దానిలో మన యొక్క బాధ్యత ఎంత ఉంది, దానిలో మన పని ఎంత ఉంది, దాని గురించి మనం ఎంత కష్టపడుతున్నాం. ఒకసారి మీరు ఆలోచించేయండి. వాక్య భాగం మనకు తెలియజేసే ఒక సత్యం ఏమిటి అని అంటే, ఆయన మందను గురించి, ఆయన ఇల్లైన సంఘం అంతటిని గురించి నమ్మకంగా ఉండాలి. దైవ సేవకునితో సహా, సంఘం సభ్యులతో సహా ప్రతి ఒక్కరు నమ్మకత్వము కలిగి జీవించాలి. వాక్య భాగంలో కొన్ని ఉదాహరణలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది, నమ్మకమైన మనుష్యుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు అని అనన్య అనే ఒక మనుష్యుడు గురించి రాయబడి ఉన్నది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ప్రభువునందు ప్రియుడు, నమ్మకమైన కుమారుడు అని తిమోతి గురించి రాయబడి ఉన్నది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని ఎపఫ్రా గురించి రాయబడి ఉన్నది.
అలాగే కొలస్సీ 4:9 నమ్మకమైన ప్రియ సహోదరుడు అని ఒనేసిము గురించి రాయబడి ఉన్నది. ప్రియ సహోదరులారా, దేవుడు ఒకవేళ ఈరోజే ఈ క్షణమే ప్రత్యక్షమయ్యి నమ్మకమైన దాసుడా, నమ్మకమైన పరిచారకుడా, భయభక్తులు కలిగిన వాడా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా, బలా నమ్మకమైన దాసుడా అని మన గురించి చెప్పగలడా? మన గురించి సాక్ష్యం ఇవ్వగలడా? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఆ నమ్మకత్వాన్ని మీరు పొందుకున్నారా? ఆ నమ్మకత్వాన్ని ప్రభు దగ్గర మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఓ సోదరి సోదరుడా, దేవుని యొక్క గడియలు, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాలలో నా భక్తి జీవితము ఎలా ఉన్నది? మనుషుల దగ్గరతో పాటు దేవుని దగ్గర కూడా మనం మంచి సాక్ష్యాన్ని పొందాలి. ఇటు లోకములోను అటు పర సంబంధమైన విషయాల్లోనూ మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించినప్పుడే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి నా వాక్య ముగింపులో నేను చెప్పే ఒక సంగతి ఏమిటంటే, ఈ దైవ జనుల గురించి ఈ తల్లులు, ఈ వ్యక్తులు సాక్ష్యం ఇచ్చారు కదా, మంచి సాక్ష్యాలు పొందుకున్నారు కదా. అలాగే ఈ దైవజనుడైతే దేవుని దగ్గర నుండే స్వయంగా సాక్ష్యాన్ని పొందుతున్నాడు. ముఖాముఖిగా ఎరిగిన వాడు, అలాగే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంత మాత్రమే కదా, మిక్కిలి సాత్వికుడు, భూప్రజలందరిలో దేవుని మనస్సు గలవాడు. దేవునికి కావలసింది నమ్మకమైన వారు, సాత్వికులు, ఆయన ముఖాముఖిగా ఎరిగిన అనుభవం కలిగిన వారు లోకానికి కావాలి. అప్పుడే లోకములో దేవుని రాజ్య విస్తరణ జరుగుతుంది. అప్పుడే నీ ద్వారా, నీ యొక్క కుటుంబం ద్వారా, సంఘము ద్వారా దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు దక్కుతాయి. కాబట్టి దేవుని నామ మహిమార్థమై బ్రతుకుతావా? మనుషుల దగ్గర నుండి, అలాగే దేవుని దగ్గర నుండి మంచి సాక్ష్యాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తావా? అలాగ ప్రయత్నిస్తాను అన్నవారందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. నేను నీ సాక్షిగా బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను, నిన్ను కలిగి జీవిస్తాను, నిన్ను ప్రకటిస్తాను, నా జీవిత వైఖరి ద్వారా నిన్ను లోకానికి చూపిస్తాను. ప్రభువా, నన్ను దర్శించండి, నీ కృపతో నింపండి. మరికొద్ది క్షణాల్లో ఆయన బలలో పాల్గొంటూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో నీ సాక్ష్యం ఎలా ఉన్నది? దేవుని జనాంగము అని పిలువబడుతున్నాం కదా, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నాం కదా, ఆయన అమూల్యమైన పరిశుద్ధ రక్తములో కడగబడిన వారము అని పిలువబడుతున్నాం కదా. అలాగూ మన సాక్ష్యం ఉందా? దానికి భిన్నంగా ఉందా? ఒకసారి మీరు ఆలోచించేయండి, ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మా రక్షక, ఈ సమయంలో నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం. మా ప్రభు, ఇక్కడ నిలబడి నాయన ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆయా ప్రాంతాల్లో నాయన ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మా ప్రియ సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలతో నింపండి. మా ప్రభు, మనుషుల దగ్గర నుండి, మీ దగ్గర నుండి మేము మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. నీ రాజ్య విస్తరణ కొరకు మేము పనిచేసి పాటుపడినట్లు సహాయం ఇచ్చేయమని, నీ కృపలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడుచుండగా మనము కానుకలు సమర్పిద్దాం. ఆ తదనంతరము ప్రభు బలలోనికి మనం వెళదాం. పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 223వ పాట పాడుతూ అందరం కలిసి ఏకీభవించి పాడుతూ కానుకలు సమర్పిస్తాం. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచెదవా
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. ఈ సమయంలో మీరున్న స్థలాల్లోనే మీరు ప్రభు బలను సిద్ధం చేసుకున్నారని తలంచుచున్నాను. కాబట్టి ముందుగా మీకు ప్రకటించిన రీతిగా ద్రాక్ష రసము అలాగే బ్రెడ్ రొట్టెను మీరు సిద్ధం చేసుకున్నారని నేను తలస్తున్నాను. మీరు సిద్ధంగా ఉంచిన ప్రభు బలలో మనందరం కలిసి పాలు పంపులు పొందుదాం, ప్రార్థించుకొని ఈ కార్యక్రమంలో ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, మరొక మారు మీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు నాయన. ఆయన ఈ రీతిగా మీ శరీరాన్ని తిని మీ రక్తాన్ని నాయన త్రాగడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఆయన ఆయా ప్రాంతాల్లో ఉండి మా ప్రియులందరూ దీనిలో ఏకీభవిస్తుండగా నీ అభిషేకమును నీ ఆత్మ నడిపింపును మా ప్రియులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మనమందరము కలిసి ఈ యొక్క ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. మొదటగా ఆయన రొట్టెను, ఆ తదుపరి ఆయన రక్తాన్ని మనము పానము చేద్దాం. ఈ పాట అందరము కలిసి పాడుతూ ఆయన శరీరములోను రక్తములోను పాలు పంపులు పొందుదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమిల్చకయని కృపలో నెపమిల్చకయని కృపలో అపరాధములను ప్రభు శరీరము మీ దగ్గర ఉంచబడింది కాబట్టి అందరము కలిసి ఆయన శరీరాన్ని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధనని తెలియజేసెను. ఆయన క్రొత్త నిబంధన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన మధ్య ఉంచబడింది కాబట్టి అందరము కలిసి ఒకేసారి ఆయన రక్తాన్ని పానం చేద్దాం. చిరకాను ద్రావనిడితి దాహం భుగనగా చేదు, చిరకాను ద్రావనిడితి దేవుడనై ద్రోహుడనై చేసితిని దేహాంబుగాయంబులను దేహాంబుగాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అందరూ లేచి నిలబడి రెండు హస్తాలు ప్రభు వైపు చాపి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీ రక్తము కొరకే వందనాలు, మీరు శరీరము కొరకే వందనాలు, మీ త్యాగము కొరకే వందనాలు, మీ బలియాగము కొరకే వందనాలు. మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మా కొరకు దిగి వచ్చి నాయనా మా స్థానములో నా స్థానములో నిలబడి నాయనా తండ్రి బలి అయిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభువా, మరొకసారి మీ మరణాన్ని జ్ఞాపకము చేసుకుని మీ త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చినందుకు వందనాలు. దీనిలో పాల్గొనిన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆయురారోగ్యాలతో నింపమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఓకే, మనం ముగింపులోనికి వచ్చాం. మీ ప్రార్థన అవసరతలు, మీ అవసరతలు ప్రాముఖ్యమైనవి ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. కొంతమంది వాట్సాప్ ద్వారా, SMS ద్వారా మాకు మీ అవసరతలు తెలియజేస్తున్నారు. వాటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. అలాగే మన సంఘంలో ఇంకా బలహీనులుగా ఉన్నవారు ఉన్నారు. వారి ఆరోగ్యాల కొరకు, స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు మన ప్రార్థనలు విని మన ప్రియుల విషయంలో జోక్యం చేసుకుని తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆ నమ్మకం, విశ్వాసంతో మీరందరూ సంఘం కొరకు, మన సమాజం, మన రాష్ట్రం, దేశం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరెంతో మీ సహాయ సహకారాలు, మీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఎవరెవరి పేర్లు అయితే మీకు గుర్తో వారందరి కొరకు ప్రార్థన చేయండి. దూర ప్రాంతాల్లో, దూర రాష్ట్రాల్లో, దూర దేశాల్లో ఉన్న మన ప్రియులు కుటుంబాలు క్షేమము, వారి ఆరోగ్యాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చివరిగా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. చివరిగా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు వందనాలు నాయనా. సంఘాన్ని, కుటుంబాన్ని దీవించినందుకు వందనాలు. అవును, నీ వాక్యము తెలియజేసిన రీతిగా మీ సాక్షులుగా మేము బ్రతకాలి ప్రభువా. నాయనా, మీరే మా గురించి సాక్ష్యం ఇచ్చేంత స్థాయి అయిన నాయనా గొప్ప పరిశుద్ధ నీతియుతమైన జీవితాలు నాయనా మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. ఇది మాకు అసాధ్యం, కానీ పరిశుద్ధాత్ముడా నీ వనరులు మాకు పుష్కలంగా అందించండి నాయనా. మేము నాయనా తండ్రి అలాగ జీవించినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నాయనా మా దేశాన్ని, నాయనా మా రాష్ట్రాన్ని మీరు దీవించండి. సంఘాన్ని, మా సమాజాన్ని దీవించండి. మేలులతో నింపండి. ఆయురారోగ్యాలు దయచేయండి. ఎత్తబడిన కానుకలు మీరు దీవించండి. ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, ప్రత్యేక కానుకలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రెట్టింపు ప్రతిఫలం మా ప్రియులకు అందించండి దేవా. ఇచ్చి శోధిస్తే ఆకాశ వాకిళ్ళు విప్ప పటజాలను దీవెనలు కుమరిస్తానని చెప్పిన దేవుడు, నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. దూరదేశాల్లో ఉన్న మా ప్రియుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అరుణ్ గారి కుటుంబాన్ని బట్టి నాయనా తండ్రి, చార్లెస్ గారి కుటుంబాన్ని బట్టి నాయన, సంతోష్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. రాజేష్ను బట్టి నాయన, సోనీని బట్టి, సందీప్ను బట్టి నీకు వందనాలు. సన్నీ, టోనీని బట్టి నీకు వందనాలు. ఎమ్మానుయేల్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రభా నాయన, దుబాయ్లో ఉన్న సంతోష్ను బట్టి నీకు వందనాలు నాయన. అలాగే ప్రమోద్ను బట్టి నీకు వందనాలు. సూరన్న గారి కుమారుడు మా ప్రభా చిరంజీవిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ క్షేమాన్ని, భద్రతను దయచేయండి. క్యాథరిన్ గారి యొక్క తండ్రి సోదరి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులను దీవించండి. మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను. చిన్నారావు గారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. జమేమా గారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. సత్యవతి గారి కుటుంబాన్ని మీరు దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న మా ప్రభువ, మా ప్రియులు ధర్మరాజు గారిని, అలాగే మా ప్రభు సరోజిని గారిని మీరు దీవించండి నాయన. ఎస్తేరమ్మను మీరు దీవించండి నాయన. ఇంకా నాయన సంఘం వెలుపులో ఉన్న మా ప్రియ సోదరులను మీరు ఆశీర్వదించండి. మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా యేసు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాం మా ప్రభువ. నాయన, ఈ సంఘ పరిచర్లు ఆన్లైన్ ద్వారా జరుగుతుండగా ఇవి నాయన మా ప్రియులందరికీ ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు వందనాలు, దీవెనకరంగా చేస్తున్నందుకు వందనాలు ప్రభువ. నీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇలాగూ షూట్ చేస్తున్న యవ్వన బిడ్డలను దీవించండి. రెట్టింపు ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యన్న యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుచేతంటే రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియులందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక.